ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో ఫస్ట్ హాఫ్ సెంచరీ తర్వాత దక్షిణాఫ్రికా యువ బ్యాటింగ్ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. రెండవ టీ20లో 41 బంతుల్లో సెంచరీ చేసిన బ్రెవిస్ మూడవ టీ20లో 22 బంతుల్లోనే అర్ధ సెంచరీతో తన సూపర్ ఫామ్ను కొనసాగించాడు. డేవాల్డ్ బ్రెవిస్ క్రీజ్లోకి అడుగు పెడుతున్నాడంటే ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక బ్రెవిస్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్ ఎంతటి వారైనా కనికరం లేకుండా సిక్స్లతో రెచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. కాగా విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో వారి సొంత గడ్డ మీద జరిగిన టీ20 మ్యాచుల్లో 12 సిక్సర్లు బాదాడు. అయితే ఇప్పుడు దీన్ని డేవాల్డ్ బ్రెవిస్ అధిగమించాడు. తాను ఆడిన 3 ఇన్నింగ్స్లలో 14 సిక్సర్లు బాదాడు ఈ 22 ఏళ్ల యువ ఆటగాడు. అంతేకాదు ఈ టీ20 సిరీస్లో బ్రెవిస్ పెద్ద పెద్ద సిక్స్లతో బౌలర్లను భయపెట్టాడు. ఇది ఇలాగే కొనసాగితే సౌత్ ఆఫ్రికాకు మరో ఏబీ డివిలియర్స్ దొరికాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా 35 బంతుల్లో సెంచరీ సాధించిన డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా తరపున వేగవంతమైన సెంచరీని చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు డేవిడ్ మిల్లర్ తర్వాత 41 బంతుల్లో టీ20లలో దక్షిణాఫ్రికా తరపున రెండవ వేగవంతమైన సెంచరీని చేసిన ఆటగాడిగా డేవాల్డ్ బ్రెవిస్ మరో రికార్డు క్రియేట్ చేశాడు.